హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఈ కోతి కనపడుతుంది కదా, ఇదైతే తిరుమలలో కొండపైన తిరుమలలో ఇది వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గరకి వెళ్ళేటప్పుడు చూశారు కదా. దీనికైతే అసలు భయమే లేదు. మా పక్కనే పిల్లలు కూడా ఫోటోలు దిగుతూ ఉన్నారు. లేటెస్ట్గా అయితే తిరుమల అయితే వెళ్ళాము. ఇదైతే అక్కడ రికార్డ్ చేసిన వీడియో. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి తీసాను. అక్కడ చూడండి, చెట్లు అయితే ఎంత హైట్ ఎలాగున్నాయో. ఏమైనా ఇలా అడవిలో ఉంటే చాలా మనసుకైతే చాలా హాయిగా ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది. అక్కడి నుంచి శ్రీవారి పాదాలు అయితే చూసి మళ్ళా రిటర్న్ అయితే అయ్యాము. అక్కడి నుంచి ఇది కిందకు వచ్చేటప్పుడు శ్రీవారి పాదాలే తిరుమల కొండల్లోకి వెళ్ళా చాలా హైట్ అయిన ప్లేస్. అన్నిటికంటే అదే హైయెస్ట్ ప్లేస్. దీనిని నారాయణగిరి అని పిలుస్తుంటారు. ఘాట్ సెక్షన్ బ్రేక్ పడాలంటే నేను స్పీడ్ పోవాలి. ఆరు గేర్లు దిగకపోతే నాకు మళ్ళీ బ్రేక్ పడదు. అందరూ తక్కువ కాదు, 10 మంది ఉన్నాం. కొండల్లో చెట్లు అయితే చాలా పచ్చదనంతో నిండి ఉన్నాయి. ఈ మధ్య కొంచెం లైట్గా వర్షాలు పడ్డాయి కదా, ఆ వర్షాలకైతే కొంచెం గ్రీనరీ అనేది బాగా ఉంది. మామూలుగా ఎండాకాలం అలాగైతే ఈ గ్రీనరీ అనేది ఉండదు, చూసేదానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము ఇప్పుడైతే శిలాతోరణం దగ్గరికి వచ్చాము. ఇది శిలాతోరణం. 2 కొండలు ఒక తోరణం లాగా ఏర్పడి ఉంటాయి. దీన్ని శిలాతోరణం అంటారు. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినవి. ఇవి ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒకటైతే మన ఇండియాలో తిరుమల కొండపైన ఉంది, ఇంకోటైతే ఎక్కడుందో నాకు తెలియదు. మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ శిలాతోరణం దగ్గర పార్క్ అయితే ఉంది. ఈ పార్కులో ఇవి బొమ్మలు అనేవి తయారు చేసి ఇలా ఒక్కో పోల్ మీద అయితే ఒక్కో బొమ్మ అంటించి పెట్టారు. చూడండి, రకరకాల బొమ్మలు అయితే లిజార్డు ఇలా అనేక రకాలు అయితే తయారు చేసి పెట్టారు. అక్కడ తాంబేలు ఇది ఉంది. ఇలా ఈ పార్కులో ఉన్నాయి. ఇది శిలాతోరణం వెనక వైపు. ముందు వైపుకి కూడా వెళ్ళి చూడాలి. చూసినప్పుడు అది కూడా చూపిస్తా. ఇక్కడే ఒక పార్కు కూడా ఉంది. పిల్లలు ఆడుకునేదానికి కూడా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టున్నారు. ఇక్కడ చూడండి, చిరుతపులి. అచ్చం చిరుతపులి ఆ గడ్డిలో నుంచి వస్తున్నట్టుగానే ఉంది. సేమ్ గబక్కను చూస్తే చిరుతే అని అనుకుంటారు తెలియని వాళ్ళు అయితే. ఇంకా పాములు ఇవి కూడా ఉన్నాయి. అవి కూడా అలాగే అన్ని బొమ్మలతో తయారు చేసినవే. ఇక్కడ చూడండి, ఇదేదో దాని పేరేం పేరో తెలియదు నాకైతే. తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా ఉన్నాయి చాలా చాలా బొమ్మలు అనేవి తయారు చేసి అంటించున్నారు. నాకంటే ముందే మా పిల్లలైతే పార్క్ దగ్గరికి వెళ్ళిపోయి చూడండి, హ్యాపీగా అన్నీ చిన్నపిల్లల ఐటమ్సే. చిన్నపిల్లలు ఆడుకున్నాయి, పైన నుంచి జారేవి. ఇంకా అక్కడ కూడా ఏదో ఉంది. ఇది చూడండి, ఇది పైన నుంచి రౌండ్స్గా జారి కిందకు వచ్చేది. మా వాడైతే ఆల్రెడీ ఎక్కేసి మళ్ళీ ఇప్పుడు ఎక్కుతా ఉన్నాడు పైన నుంచి జారేదానికి. మా పిల్లకాయలు అయితే చాలా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకైతే చాలా హ్యాపీగా ఉంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉయ్యాలు అవి ఉంటే వాటి మీద ఎక్కైతే బాగా ఊగి ఎంజాయ్ చేశారు. ఏమైనా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులకు వస్తే మనసు అనేది చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా ఉండి మంచిగా చాలా బాగా అయితే ఉంటుంది. ఎప్పుడు మనం రొటీన్ లైఫ్లో బిజీగా ఉండే కంటే అప్పుడప్పుడు ఇలా తిరిగితే మంచి హెల్తీగా అయితే ఉండేదానికి ఛాన్స్ ఉంది.
ఫ్రెండ్స్ ఇక్కడైతే పైన కొన్ని కోళ్ళు అనేవి ఉన్నాయి. ఇవైతే అడవి కోళ్ళు అని అంటారు వీటిని. అడవి కోళ్ళు, నెమళ్ళు, ఇంకా కౌజులు, ఇంకా కొన్ని టైప్ ఆఫ్ పక్షులు ఇక్కడైతే పక్షులు కాదు, ఇవి పక్షులు లాంటివి. ఇదండి అడవి కోడి, అది ఇలాంటివి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే మీరు చూస్తున్నదే శిలాతోరణం, చూశారు కదా. అటు కొండ మధ్యలో వచ్చేసి ఆ కొండ ఈ కొండ అద్దుకొని కింద నుంచి మనుషులు వెళ్ళేదానికి అలా ఉంది కదా, అదే శిలాతోరణం. ఇది ముందు వైపు నుంచి ఇప్పుడు తీసిందైతే. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మా ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము కిందకి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయితే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే ఫ్యాన్లు అయితే ఉన్నాయి. కొండ మీద ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. మా సైడ్ అయితే, మేము వెళ్ళిన సైడ్ అయితే కొన్ని కనిపించాయి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదు. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.